ప్రజలెవరూ ఇలా కాంగ్రెస్ కోటేయడానికి సిద్ధంగా లేరు. కానీ ఒక మాట నేను చెప్పాలి, కాంగ్రెస్ బాగలేదని మీకు అర్థమైంది. కాంగ్రెస్ మీద కోపం కొద్దీ ఆయనతో బీజేపీకి ఇట్ట ఓటేసే ఎవరన్నా పేనం మీదకి వెళ్ళి పొయ్యిల పడ్డట్టు అవుతుంది. ఇంకా ఆగమైపోతుంది బీజేపీ వాళ్ళకి ఇట్ట గెలిస్తే. ఎప్పటికైనా ఈ తెలంగాణ ప్రజలకు కేసీఆర్ఏ శ్రీరామ రక్ష, బీఆర్ఎస్ పార్టీయే మన ప్రజలకు శ్రీరామ రక్ష. ఇలా బీజేపీల దగ్గరికి పోయి మీరు 10 ఏళ్లు పాలించిండ్రు కదా, ఏదైనా ఒక మంచి పని మీరు ఏం చేసిండ్రో చెప్పమంటే చెప్తారా బీజేపీలు? చెప్పుకోవడానికి బీజేపీలకు పథకాలు లేవు గనుకనే వాళ్ళు చిత్రపటాలు పంచుతున్నారు. పథకాలు లేవు గనుకనే క్యాలెండర్లు పంచే ప్రయత్నం చేస్తున్నారు. జీఎస్టీ పెంచి ధరలు పెంచి పేదల నడ్డి విరిచింది బీజేపీ పార్టీ. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచింది, గ్యాస్ సిలిండర్ ధరలు పెంచింది. మన తెలంగాణకు ఓ మెడికల్ కాలేజీ ఇవ్వమంటే ఇయ్యలే, ఓ నర్సింగ్ కాలేజీ ఇవ్వమంటే ఇయ్యలే, ఓ నవోదయ విద్యాలయం ఇవ్వమంటే ఇయ్యలే. వాటిలో కొనమంటే నూకలు బుక్కుమని ఇవాళ బీజేపీ మన తెలంగాణ ప్రజలను, మన జాతిని అవమానపరిచింది. బిడ్డ నూకలు బుక్కుమని మా తెలంగాణ జాతిని అవమానపరిచినావు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు నీ బీజేపీకి నూకలు బుక్కిస్తారు, జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా.